వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని కనులారా వీక్షించి భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. వరంగల్ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సీతారామచంద్రమూర్తుల కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇటు రాముని ఆలయాలతో పాటు వివిధ ఆలయాల్లో కూడా సీతారాముల కళ్యాణం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన కూడా ఇటు చిన్నకోడపక్క గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ శ్రీ పాంచాలరాయ సహిత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనం చూద్దాం, ప్రస్తుతం వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. కళ్యాణం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ కళ్యాణాన్ని గత 20 సంవత్సరాలుగా ఇక్కడ యొక్క ఆలయ కమిటీ నిర్వాహకులు చేస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళి మా దత్తాక్షేత్రం నుంచి వెళ్ళి ప్రతి సంవత్సరము పట్టు వస్త్రాలు తలంబ్రాలు పట్టుకోవచ్చు ఇక్కడ మనం ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా శ్రీ పాంచాలరాయ విగ్రహంలో పాంచాలరాయ దేవాలయం వద్ద ఉన్నటువంటి పాంచాలరాయ విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా గ్రామ సమక్షంలో అందరి సమక్షంలో ఇప్పుడు కొత్తగా పాలకవర్గం సమక్షంలో నిర్వహించడం మాకు సంతోషంగా ఉన్నది. ప్రధానంగా కూడా ఈ ఆలయం వద్ద ఎప్పటి నుంచి ఈ కళ్యాణం కొనసాగుతూ ఉంది, ఎట్లా జరుగుతుంది ఇక్కడ కళ్యాణ మహోత్సవం? ఈ భూపాలపల్లి జిల్లా గోరుకొత్తపల్లి మండలం గ్రామం చిన్నకొడేపాక ఇక్కడ గత 30 సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా వేల సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. దీనికి ఊరి పెద్దలు, పాలకవర్గం, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు అందరు కలిసి, భక్తులు కూడా కలిసి అంగరంగ వైభవంగా కళ్యాణం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ దేవాలయం కొద్దిగా శిథిలావస్థలో ఉన్నా కూడా మేమందరం 30 సంవత్సరాలుగా చేస్తున్నాం. మరియు ఈసారి దీన్ని పునఃప్రతిష్ఠ చేసి బాగా ఇంకా బ్రహ్మాండంగా జరపాలని ప్రతి సంవత్సరం నేను ఆ భగవంతుని ఆశీస్సులు ఊరిపైన ఉండాలని భగవంతుని కోరుకుంటున్నా. కూడా ఈ కళ్యాణం సంబంధించి కూడా ఏం చెప్పదలుచుకున్నారు, ఎట్లా కళ్యాణ మహోత్సవం సంబంధించి కూడా తిలకించడానికి కూడా పెద్ద సంఖ్యలో గ్రామస్తులు కూడా ఇక్కడికి చేరుకునే పరిస్థితి ఉంది. మీకు ఏమనిపిస్తుంది ఈ కళ్యాణం చూస్తూ ఉంటే? 20-30 సంవత్సరాల నుంచి వెళ్ళి మా చిన్నకొడప గ్రామంలో అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. దీనికి ఎమ్మెల్యే గారిని కూడా పిలవడం జరిగింది. గతంలో బోట్ డ్రైవ్ చేసుకున్నప్పుడు మా గుడి శిథిలావస్థలో ఉంది, దాని గురించి ఎమ్మెల్యే గారితో మాట్లాడి రామాలయం కూడా దీంతో పాటు శివాలయం కూడా మాకు గుడి కావాలని అడగడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా స్థానికంగా స్పందించడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పుడు ఈ కమిటీ ఈ కళ్యాణం అయిపోయినాక నెక్స్ట్ కమిటీ వేసి మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మాకు ఆ టెంపుల్కు నిధులు ఇవ్వాలని కోరడం కూడా జరుగుతుంది. గ్రామస్తుల తరఫున అంగరంగ వైభవంగా ఈరోజు ఈ కళ్యాణం చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఈ కళ్యాణం కార్యక్రమంలో భాగంగా కూడా మహాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎప్పటి నుంచి ఇక్కడ ఇలాంటి మహాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు మహాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే? మహాన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనేది ఒక గొప్ప కార్యక్రమము. ఎందుకంటే ఇది గత 15 సంవత్సరాల నుంచి మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈసారి మేము ఒక గ్రూప్గా ఏర్పడి ప్రతి సంవత్సరం కూడా ఒక గ్రూప్గా ఏర్పడి కొంతమంది రైస్ ఇవ్వడం, కొంతమంది కూరగాయలు ఇవ్వడం, కొంతమంది కిరాణం సామాను ఇవ్వడం, ఈ విధంగా ఒక గ్రూప్గా ఏర్పడి మహాన్నదాన కార్యక్రమాన్ని ఒక 1000 మందికి సరిపడే విధంగా మేము ఆ దేవుడు మాకు అనుగ్రహిస్తాడని చెప్పి ఆ అన్నదాన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇటు సీతారామచంద్రమూర్తుల కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కూడా ఇటు ఉత్సాహ నిర్వాహకులు కూడా గత 4-5 రోజుల నుంచి కూడా తీవ్రమైనటువంటి శ్రమ పడిన తర్వాత కూడా ఈ సీతారాముల కళ్యాణం సంబంధించి కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ భక్తులు కూడా సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు ఆలయానికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా ఇటు భక్తులకు కూడా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇటు కొంతమంది ఆ దాతల సాయంతో కూడా ఈ అన్నదానం నిర్వహిస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పవచ్చు. విడుదల సుధీర్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.